సార్ అదే ఇక్కడ నెమ్మల గుడ్లు పెట్టింది మన దగ్గరనే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి ఏం జరగబోతుంది అంటే ఇంటి దగ్గర ఎప్పటి నుంచో ఒక ట్రాక్టర్ ఉష్కి అవుతుంది అన్నమాట ట్రిప్. దాన్ని అయితే స్టూడియో కాడికి అయితే వేసుకోబోతున్నాం. మొత్తం మాఫియా దిగింది. ఇక అంతా మేము స్టార్ట్ చేసి ఒక 20 నిమిషాలు అవుతుందా? 20 నిమిషాలు కూడా కాదు. ఒక ట్రిప్ 20 మినిట్స్లో నింపేసే కేపబిలిటీ అయితే మాకు ఉంది. ఇంకొక పేరు రాలేదు. వీడు ఒక్కడు ఒంటెద్దు లెక్క పని చేస్తుండో, నేను ఇంకో ఎద్దు రాలేదు. ఎద్దు ఇప్పట్లో రాదు. ఎద్దు కొద్దిరా ముక్కు శీలం వేయాలి, అప్పుడే దొరుకుతుంది మనకు. ఒక 3-4 రోజులు వస్తే మళ్ళీ రాడు. షేర్ కొట్టాలి, షేర్ గుద్దుతా అయిపోయి. యాక్చువల్గా మేము 4 జంటలు అయితే 4 డోర్లు ఇక్కడ అలదాం అనుకున్నాం, కానీ మన ఇద్దరు హ్యాండ్ ఇచ్చింది. సో అందుకే వెళ్ళినా, లేకపోతే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు ముందుగా అయిపోతుండే. ఆల్మోస్ట్ నిండింది. దగ్గర ఒక ట్రిప్ వెళ్ళింది. రాజా అలవరిస్తాడ అలవరిస్తాను. అప్పుడు తాత ఉన్నప్పుడు బాగా టచ్ అన్నట్టు అట్లా కొద్దిగా. మళ్ళీ వీడు జింగల్ మాకు రిలేటివ్ వస్తే లాంగ్ రిలేషన్. మా చెల్లి ఉన్నది ఆ ఊర్లే. పోసావా మా చెల్లె. मेरा ट्रैक्टर ड्राइवर है, इसका लेबर से पूरा खत्म है. इसके जल्दी मारो నేను అటు వెళ్ళాలి. మళ్ళీ తెలుగు హిందీ మిక్స్ మిక్స్ అది మీకు తెలుగు కదా, మీకు అట్లా మాట్లాడాలి. इधर से थोड़ा थोड़ा गीको. इधर से गीक नहीं, तेरा पारा है ना, तू पारा में नहीं गीक. गीका केला गीका गीको అదే గీకు. బండి మీద వచ్చినప్పుడు ఇవాళ ఇంకా ఊక్కున్నా ఏమో వాసన వస్తుంది, తాను చేసిన వాళ్ళు కరెక్ట్ ఎప్పుడు అంటే చేయలే అని చెప్పిండు. సోమవారం శనివారం 2 రోజులు తాళం చెప్తున్నాయి. అందుకే వాసన వెరైటీగా వస్తుంది మన దగ్గర. 2 రోజులు చేస్తా. శనివారం రేపు చేస్తా, మళ్ళా సోమవారం మంగళవారం మాకు అప్పుడే చేస్తా. రోజు చేయొద్దు, లేకపోతే ఫ్యాక్టరీ చచ్చిపోతాడు. రోజు చేస్తా. Jig is up, I came too far, I ain't giving up. I had to cut what was weighing me down, and then when you grow, they say that you switching up here to perimeter. Defending the fort, we crushing the visitors. I got it locked, ain't taking a prisoner. Thought it was sweet until they chin hit. సో మొత్తానికి బావి దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది. అక్కడ దాకా పోయి అన్లోడ్ చేసే ముంగటనే మనకు తోవలి బోర్ అయితే ఉంటుంది అనమాట. ఈయన కాల్జీలు కడుక్కొని పోతున్నాం. ఇక వీళ్ళు ఆల్మోస్ట్ ఫస్టే కడిగేసారు. ఇక ఒక ప్లేస్ చూసి పెట్టుకోరు వస్తున్నాం. అడిగా ఈయన ముంగనే పోతాం. తో పక్క మనం అనుకున్నాం తో పక్క పోతాం. ఇక్కడ ప్యూర్ లేబర్ లెక్క ఉంటారా మంచిగా. మేము చేసుడు తక్కువ, పూసుకుండా ఎక్కువ ఉంటుంది ప్రతి దాంట్లో. అందరూ ఎత్తిన వాళ్ళు అందరూ ఎత్తున్నారు దొర్రా. కట్టుకున్నాడు దీనికి నెత్తి మీద ఎత్తున్నాడు. ఇంతగానం ఎత్తి ఇగో ఎందుకురా ఇట్లా అట్లా ఆడనా మొత్తం మోసుకున్నాడు. ఏదరా తాయతేంద్రా కాడు ఆయన ఫస్ట్ ఎక్కుతున్నామా ఒక్కడేసారి చెప్పలేదా. ఈరోజు వచ్చేసి మన 100 days ఛాలెంజ్లో డే 4 అన్నమాట. ఇవాళ ఏం ఛాలెంజ్ వస్తుందో చూద్దాం. లాస్ట్ డే కనుక మీరు చూసినట్టయితే మిర్చి ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం. దానిలో సక్సెస్ఫుల్గా వీడు పాయింట్ అయితే గెలుచుకున్నాడు. 4 మిర్చి ఒకటేసారి తిన్నాడు. సో ఇవాళ వచ్చేసి 4th డే. ఈరోజు 6 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినా కదా, ఎవరుంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి. మరి ఇలా ఫిజికల్ యాక్టివిటీ వస్తుందా లేకపోతే ఇంకేదైనా వస్తుందా చూద్దాం. చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం, చూద్దాం. డబ్బా పట్టుకురాపరా ఆడికే ఓం పరి పాయింట్లు కూడా చూద్దాం.
పాయింట్లో ఏమున్నది కూరగాడు ఫస్ట్ రోజు చెప్పినాక వాడు ఒకటే వేయాలని 3వ ఛాలెంజ్లో వాడు లేడు దాంట్లో రాక 3వ ఛాలెంజ్లో లేడాడు ఇవ్వాలి దాంతో ఇవాళ 4వ ఛాలెంజ్ జింగిడియాలు సిటీ తీసినప్పుడు ఉండలేరు కథం ఛాలెంజ్ చేసినప్పుడు వస్తారు మెల్లగా నేను అజ్జిగాడు కూడా లేకుండా జరైతే గెలిచాడు నేను పక్క ఏరు అది ఏ ఉండదు ఇట్లా నడవని ఎందుకు దీనికి ఖరాబ్ ఉన్నాను రోజులే ఇవన్నిట్లలో పడాలిరా పాయింట్లు ఈ జీరోలు అన్ని ఓపెన్ కావాలి అట్లా అయితే మజా వస్తుంది 6 లాస్ట్ వే వరకు ఎట్లుండాలంటే విన్ 21 విన్ 23 విన్ 22 అట్లా మొత్తం క్లోజ్ వస్తే అప్పుడు టెన్షన్ ఉంటుంది గెలవాలని చెప్పేసి అది అవుతుందా కాదు చూద్దాం మరి ఇప్పటికైతే కూరాడు ఒక్కడే ఒక గేమ్ పార్టిసిపేట్ చేసిన అందరూ 2-3 ఉన్నాయి సో దీన్ని బట్టి మీరు వాడిని ఆప్షన్స్ గుర్తుపట్టచ్చు చింగిడి గారు తీరా నువ్వు తీసినావు కదా నువ్వు తీరా జాగ్రత్త తీరాలి మన కూరమైన ఎట్లా అంటే అమాస పుణ్యం నెలకు ఒకటేసారి పున్నమ అమాస వస్తుంది అట్లా ఉంటుంది ఏంటి సార్ అట్లా చూడకు నేను మంచిగా ఏమిటిది కార్డు చూపిరా కెమెరా చూపి డైరెక్ట్ ఏమొస్తుందేమో వాట్ ఈస్ ఇట్ ఏంటది గప్చుపా లైన్ గా తినేటి వస్తే మంచిగా ఉండదు నిన్న తిన్నాం వేరేది ఛాలెంజ్ రోల్ ఫర్ ఆల్ అంతే ఇద్దరు రాలే మంచిగా అబ్బా తినేటి రోజు రావాలి దిబ్బేనే పడదే ఏ వన్ పులుపు తినకమన్నాడు పులుపు తినదు ఓకే రివెంజ్ ఛాలెంజ్ అన్న ఈ రోజు జరిగిన ఈ ఛాలెంజ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి దోమల బ్యాట్ చాటు అంతేనా రివెంజ్ పనిష్మెంట్ డిసైడ్ చేస్తారు అంతే ఉంటది వీళ్ళంతా టక్కడ తినేటోళ్ళే ఉన్నారు మరి చూద్దాం ఇవాళ వచ్చేసి గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వచ్చింది గిన్నెగానం చిట్టీలో తినేదే రావాలని ఏముంది అది 100 చిట్టీలు ఉన్నాయి సైడ్కి వెళ్ళి చేసిన మరి నువ్వు తినపోయి మేము తింటా తీరా దోమల బ్యాట్ తలిగించుకో లాస్ట్ ఇద్దరు మళ్ళా 4 సేఫ్ అవుతారు వీళ్ళిద్దరు తలించుకుంటారు పక్క దోమల బ్యాటరీ నా ఏ వాడా తింటాడు ఆడు కాదు మా ఇద్దరికి పోటీ ఉంటది నేనా వాడాక అంతే మా ముగ్గురి టాలెంట్ ఇక చలో ఈ రోజు వచ్చేసి గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్ చూద్దాం మరి అన్ని ఈటింగ్ ఛాలెంజ్లు ఇవ్వాలి మరి ఈటింగ్ ఛాలెంజ్ ఎందుకు వచ్చింది బయట బై సో మీరు కూడా బోర్ అయిపోతారేమో అనుకుంటున్నా ఈసారి ఒకసారి సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం ఏదైనా యాక్టివిటీ వచ్చినప్పుడు చూద్దాం ఎందుకైనా మంచి మళ్ళీ కూడా తీస్తా మళ్ళీ కూడా కాదు తీసి చూపిద్దాం మళ్ళీ ఈటింగ్ ఛాలెంజ్ వస్తుందా మళ్ళీ ఈటింగ్ ఛాలెంజ్ ఏంద్ర ఇది స్పిన్ అండ్ విన్ అట ఇది వేరే స్పిన్ అండ్ విన్ అని చెప్పేసి గిట్ల వచ్చినా అయిపోయేది గేమ్ దాన్ని గప్చుప్ దాన్ని అనుకట్ మీరు చూసి అక్కడి నుంచి వచ్చిన డబ్బా చేసిన దానికి తీసిన గప్చుప్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వచ్చేసింది సో లేట్ చేయకుండా గప్చుప్లు తెచ్చుకుందాం ఛాలెంజ్ చేద్దాం ఇలా మీరు చూసిందే అప్పటి నుంచి పొద్దు నుంచి ఎంత వర్క్ అవుతున్నామని చెప్పేసి ఆల్మోస్ట్ అలసిపోయినాం 6 మెంబర్స్ లో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పేసి డిసైడ్ చేయబోతున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అమ్మాయి లాస్ట్ అయితే రాలేదు లాస్ట్ అయితే వాళ్ళు చచ్చిపోయి జింగడు ఫ్రెష్గా తింటాడు తర్వాత ఎవరిదో కరెక్ట్ తింటాడు ఇప్పుడు మీకు చెప్పలే కదా 30 పానీపూరీలు ఉంటాయి 30 పానీపూరీలు ప్లస్ వాళ్ళకి పోసే చారు వాళ్ళకి వేసే పప్పు మొత్తం ఉడవాలి 4 నిమిషాలు అయినా 24 నిమిషాలు అవుతుంది అది కూడా సో ఇప్పుడైతే జింగన్కి అయితే 30 పానీపూరీలు ఇద్దాం ఒక్కని 30 పానీపూరీలు 4 నిమిషాల టైము పప్పు చారు మొత్తం ఉడవాలి సో ఇప్పుడు వచ్చేసి జింగన్ ముందు 15 పానీపూరీలు మాత్రమే ఉన్నాయి ఈ చారు వచ్చేసి ఇంతే ఆ పప్పు మొత్తం ఉడవాలి చారు ఉడవాలి ఈ 15 అయిపోయిన తర్వాత ఇంకా 15 ఎత్తారు ఓకే లెక్క పెడతా ఉంటారు ఎట్లా అనేది నీ ఇష్టం అనేది నేను ఉడవాలి అంతా కమాన్ 3, 2, 1 కమాన్ 1 second వత్తు జగ్గులు 1 టైం వేస్ట్ కాదు ఇట్లా దమ్మడ అయిపోతుంది ఇలా చారువే అలానే చారువే అయిపోతుంది
ఇట్లా కలుపుతుంది కాబట్టి అయిపోయింది. ఇట్లా పోసుకొని ఆ సూప్ లో ముంచుకున్నాడు అయితే లేట్ అవు. అదే మరి చారు కూడా లేగా వేసి డైరెక్ట్ దాగా అయిపోతుంది. ఈ చారు చూస్తే నాకు ఊర్లు వస్తున్నాయి. కమాన్ జింగ్ ఊరు ఇంకా 4 ఉన్నాయి రా. 2 నిమిషాలు అయింది. 4 నిమిషాలు కావాలంటే 3 నిమిషాలు పెడితే అయిపో. చాడు చాడు తాగు తాగు కమాన్. కుడిది సర్ర పడుతుంది ఇప్పుడు చూడు. ఒక నీళ్ళు తాగుతుంది కుండ కుడి తాగుతుంది కానీ పాలు మళ్ళీ వాడు ఓన్లీ సూపే తాగిండు. కమాన్ 2:30 కమాన్ కమాన్ వేయాలి. కమాన్ రెడీ ఆపరా 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 ఆపాలి. స్టాప్ వద్దురా ఆపరా. 2:38 ఎందుకు ఊరుకున్నాడు? కావాలని ఒక సెకండ్ లేట్ వచ్చింది. 2:38 అంటే నవ్వులేదు మింగేదాకా కాదు, నోట్లో పెట్టుకుని దాకానే కౌంట్ అయింది. అట్లా అవుతాడు. అన్నకి ఇవ్వచ్చు, అన్నకి తమ్ముడు ఇవ్వచ్చు. సో జింగడ వచ్చేసి 2:38 తిన్నాడు. దాని స్క్రీన్ షాట్ తీసి పెట్టరా చూద్దాం. ఇప్పుడు నేను చెప్పాలి తింటున్నాను అంటే నార్మల్గా ఒక 2 నిమిషాలు లోపల తింటేనే టార్గెట్ ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. లేకపోతే కష్టం. 4 నిమిషాలు 5 నిమిషాలు కావాలి అంటే కూడా 3 నిమిషాలు కూడా ఆగాలి. కమాన్ గైస్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి అన్న వచ్చాడు. పెద్ద అన్న అయితే పార్టిసిపేట్ చేస్తుండు. ఎంత సేపట్లో తింటావు అన్న? 2 నిమిషాలు దాటనియా అనుకుంటున్నా. 2 నిమిషాలా? ఓకే సరే, ఏదో బీట్ చేస్తాడు కదా చూద్దాం. పాయింట్ కావాలి ఇవ్వాలన్నా కానీ ఓడిపోయి జరిపా. 2 1 గో. నువ్వు ఎట్లా అన్నకి ఎట్లా డోమల్ షాట్ అంబా 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 దోమల షాట్ అన్నకే ఫిక్స్ చేస్తుంటే అన్ననే పక్క అన్న నువ్వేనాడానా? నువ్వేనా నువ్వే. బహుటే 2:30 అయితేనా అన్న ఇంకా నిమిషం ఇంకా 30 సెకండ్స్. నేనైతే లేను. సక్సెస్ఫుల్ గా నా టైం అయితే బీట్ చేసి ముందడికి అయితే సాగుతూ వెళ్ళిపోతున్నాడు. ఇంకెంతసేపు అవుతుందో. ఎట్లా నువ్వు నేను పప్పులో పోసుకోనా పప్పులో. అప్పుడు 3 నిమిషాలు ఎందుకు? 2 నిమిషాలు దాటనీయరా? 2 నిమిషాలు దాటనీయరా? 4 నిమిషాలు అనుకోవాలి. 4 నిమిషాలు 3 నిమిషాలు ఎన్ని సెకండ్ అవుతుంది? 3:10 దాకా అవుతుంది. 3:10 ఉన్నా 3:20 అన్న. ఇంకా గాయస్ మీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయినా, ఎట్లా మనం పోయినామంటే కాస్త తిని వచ్చిన పప్పున నోట్లో పెట్టుకోగానే బంద్ చేయి. బంద్ చేయి. 3 సక్సెస్ఫుల్ గా అన్న వచ్చేసి 3 నిమిషాల 15 సెకండ్ల కంప్లీట్ చేసిండు. నా టైమింగ్ వచ్చేసి 2:38, అన్నది వచ్చేసి 3:15. ఇప్పటిదాకా జరిగిన ఈ ఇద్దరిట్లో నేనే ఫస్ట్ ఉన్నా, సెకండ్ అన్న ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఇంకా 4 ఉన్నారు. అక్కినా గుదురు 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 ఆరా లీలాని ఆరా లీలాని ఊతాడు ముచ్చడి చెప్పమంటే. అబ్బో మనిషి 50 పెట్టుకుందాం అనుకున్నాం. ఇంకా దింపేంతోటి కాదు నాకు తెలిసి, ఇంకొకటి కావాలి నా వాంతోటి. అట్లా అయితే సేవ్ అవుతా. నీవంతా నీకు 30 వస్తాయిగా. అట్లా ఆడను అనేది. సరే మీకు 5 తక్కువ. టైమింగ్ అయితే 10 సెకండ్ ఎక్కువ. ఓడిపోతలేరు నా బాగా. అది ఓడిపోతాడు. ఓడిపోవన్నా సరే. ఓడిపోవాలని బాగా నాకు. 3 2 1 స్టార్ట్. కింద తీర్రా. నేను కూడా అయ్యే వాడాము అనుకుంటా. ఇది కూడా ఉంది. ఇసుకే మొత్తం. బాయ్ బాయ్ బాయ్. చాడు పోసుకో. ఓ బాయ్ పోసుకో బాయ్. చాడు పోసుకో. నన్ను పోసుకోమంటారు కదా చాడు పోసుకుని జిల్లా అయిపోతుంది. వాడు ఎంత పెద్ద బుక్ పెడుతున్నా చూడు. అరే సైడ్ నుంచి రాడు బుక్ పెట్టుకునేప్పుడు. దగ్గర సైడ్ నుంచి కూడా ఆడు చూడు ఎంత పెద్ద బుక్ పెడతాడా. నాకన్నా తిండిపోతు బాగానే ఉన్నాడు. పెద్ద తిండిపోతుంది. 35 నిమిషం కూడా కాలేనా?
ఈ చారు ఎట్లా గడగడ తాగుతాడు. ఓ కాకా చాలు పోసుకో కాకా అది పోసుకో నీకు ఎందుకు రా వాన్ చారు వాడిష్టం? మ్యాన్ హ్యాండలింగ్ చేయొద్దు. మొత్తం కింద వాడుతుంది ఏరిరా నీరు హీరా అవన్నీ రాళ్ళు కూడా. గుడ్డుకు లడ్డుకు తేడా లేకుండా తింటాడు. నిమిషం కూడా కాదా నిమిషం అచ్చా. నవ్వుతున్నావు లేదు రే. రే ఉంటావా పీక్తావా క్యాటు ఊరిక ఏం తినుడు అది గదేదో దయ్యం సినిమా తింటది చూడు బిర్యానీ పెడితే అట్లా మీకు పారెత్తు నవ్వుని చూడు చేయలే ఎంత పడుతుంది నవ్వుతున్నావు లేదా? కొడుకు చిన్న కథ కాదు ఇది, అచ్చా పెద్ద కథనే ఇది. వచ్చని కథం మీకు గింత గింత సేపు దీని ఏం లాభం ఇక నిమిషం అలానే కాదు. మరి పప్పు వేస్ట్ కదా అలా పడుతుంది మళ్ళీ కింద. మళ్ళీ అది ఇంత తాగుతాడు. ఆబా తాగవా? బాబా వీడు మనిషి లేకపోతే మృగమా గీ తినుడు ఏంది? 142. దీనికి ఇంకో పాయింట్ గాయస్ ఇప్పటిదాకా జరిగిన ఈ ముగ్గురిట్లల్లా టాప్ లా మన క్యాట్ ఉన్నది, నెక్స్ట్ నేను థర్డ్. మన ఇద్దరికే నాకు తెలిసి అన్న లాస్ట్ ఎట్లా ఉన్నాడు అనుకో, ఇవి ఇంకా ముగ్గురు ఉన్నారా? ఇంకా ముగ్గురు చింగిడిగాళ్ళు ఉన్నారా? గీడు ఉన్నాడు, వీడు అగడబడేట్టు తింటాడు ఎట్లా. 3, 2, 1. మళ్ళీ స్టార్ట్ చేస్తా. మళ్ళీ స్టార్ట్ చేస్తా. 3, 2, 1 అనేటప్పుడే విసికిరు. 3, 2 1 సెకండ్ కానీ విసికి వాళ్ళ కథ అవుతుంది ఇక మైనస్. ఆగరా తిందుది ఎవడు తినడు. 3 సెకండ్లు అయిన తర్వాత నువ్వు దీన్ని స్టార్ట్ లేకపోతే సాగు నచ్చింది నాకు స్టార్ట్ చేయని షేవిడ్ ఇస్తారే ఉన్నావు. ముట్టుకో బాగా 2 seconds గానా 1. 2 seconds గానా ఆగరా. అట్లా లేదు. సరే ఇప్పుడు 1 తిరగా మా 3 సెకండ్లు మేనేజ్ చేద్దాం లాస్ట్ అంతే యాడ్ చేయాలి. ఇంకా 145 2 మీదనే వస్తావురా. పోయి అంత అది అరే వాయిస్ స్టార్ట్ అయ్యే వాంది ఇంకా సాగున్నట్టుంది అట్లే. ఇల్లు ఉన్నాయి అది మింగరాదు, తాగరాదు, తినరాదు. కింద పడుతుంది, బౌల్ పెట్టరా, కింద పడుతుంది. ఆ బౌల్ పెట్టు. 3 minutes. Stop. 2 minutes 26 seconds. నీ కూడా ఫస్ట్ తిన్నారు రాజంగా. ఫస్ట్ ఉన్నాడు ఇప్పటి వరకు అయితే మనం ఇద్దరం ఉన్నాం పనిష్మెంట్ లా. ఇద్దరు ఉన్నారు గేమ్ మీదనే ఉన్నది నాకు. ఆర్ మీద ఉంది నాకు కూడా ఆశ. అంటే నువ్వు సేఫ్ అవుతావు కానీ నేను ఎట్లా కానీ వాడు తింటాడు. నీకే ఇబ్బంది, మనకేం ఇబ్బంది. వాడు తింటాడు, వానికి టక్కరిస్తాడు. 3, 2, 1. ఆ లోపల బుక్ పెట్టుకుంటే అయిపోతుందిగా. వాడు విన్నాడు కానీ 15 లెక్క పెట్టేస్తున్నా. అంతేనా? 15 1 నిమిషం తినాలని టార్గెటా? తీరా నేను తింటది 2 ఎట్లా గెలిచేటట్లు నాకు నిమ్మలమైంది నాకు నిమ్మలమైంది 38 దాగో ఇంకా గింత ఉన్నాయి. ఎట్లాగో నేను ఉండా సేఫ్. నవీనన్న డింపిగాడు ఏమన్నా వేసుకోరు ఇక మీకు బ్యాడ్ తెచ్చి పెట్టుడే. అరే ఇవన్నీ ఏరేరా. నేనే 238 తిన్నా. వచ్చాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు బయటికి వెళ్ళి తెచ్చుకున్నాం పిక్చర్ మంచాను అది పోసుకో. వస్తాడు సంబంధం లేదు ముట్టుకోకు నువ్వు అని. ఏంది మూతంత అవుతుంది దగ్గరికి వెళ్ళిరా.
మొత్తం ఏదో మాట్లాడుతుంది అయ్యా. అన్నయ్య అరియా అన్నయ్య అన్నయ్య దాటిండు 12 14 16 17 18 దాటిండు లాస్ట్ కు ఇద్దరు ఉన్నారు జింగిలిగా అరే మసాలా వారు వేరే కానీ స్టాప్ ఆబా ఏమైందిరా బాగా నాకే ఊరికి లేట్ అయింది నాకే కొరుకున్నావా చెప్పినామా అదే మింగ నుండి నాలుకని కూడా 325 చెల్లమ్మ గప్చిపుడు సైడ్ పెట్టు ఆ ఫస్ట్ తింటాడు కదా ఆ లాస్ట్ 7 గప్చిపులు తినడానికి మనకి ఎంత టైం పడుతుందో చూసుకొని అంత యాడ్ చేద్దాం కరెక్ట్ 7 పక్క పెట్టు నువ్వు దాని దగ్గర పప్పని తొడ చేసుకొని మీద ఖర్చు తింటాను అనుకో కథ కలవది తీసుకొని తినాలి అవి కూడా 7 పక్క పెట్టు అది మీరే వేసారు ఫ్లోలో ఇక చూసుకొని కవరి కరెంట్ ఇటు పట్టుకో ఇటు పట్టుకుంటే అవసరం లేదు నువ్వు చేతిలో ముట్టుకోకు పెట్టుకో వద్దాసరం ఉన్నది అలా పెట్టు కుక్కర్ ఇల్లు మూలంగా చెప్పు నాకు 7 గప్చిపులు తక్కువనే దానికి కారణంగా నేను 30 సెకండ్లు యాడ్ చేసుకుంటున్నా అని చెప్పు అయితే ఇక 35 అయినాక స్టార్ట్ చేయి ఇక యో ఏం జరుగుతుందంటే జరుగుతుంది కాదు ఉన్నది చెప్పు. ఉన్నది కాదు జరిగింది జరుగుతుంది జరిగింది జరుగుతుంది జరిగింది అది 7 తక్కువ తెచ్చిర్రు దానికోసం ఏమంటారు అంటే అదే. 30 సెకండ్ యాడ్ చేస్తారంట కరెక్ట్ బరాబర్ కాదని నేను అంటున్నా మరి అందుకే కొద్దిగా చారు ఎక్కువ పోసుకోమంటున్నాం మేము మొత్తం మాడేసింది దానికంటే 30 సెకండ్ యాడ్ చేయను మరి అదే 30 సెకండ్లు. ఇప్పుడు వీని ఇష్ట ప్రకారం 30 సెకండ్లు అయితే యాడ్ చేస్తున్నాం ఎక్స్ట్రా ఓకే మళ్ళా చారు పోసుకో మరి చారు పోసుకుంటా అంటే నీకు తక్కువ సెకండ్ కోటి యాడ్ చేయి సెకండ్ కోటి ఒక సెకండ్ కూడా తింటావా 15 సెకండ్ 15 సెకండ్ ఇగో దాన్ని ఇట్లా అని ఇట్లా తీసి ఇలా తిని 5 సెకండ్లు ఈజీ చెప్పాడు మేము వినము మేము చెప్పాడు నువ్వు వినాలి 5 సెకండ్లు అంతే 30 సెకండ్లు అన్న తీసి గదే 30 బరాబర్ సెకండ్ల తర్వాత start 20 చేయి. 20 20 ఇక 30 అయిన తర్వాత స్టార్ట్ చేయి గంతే మరి లాస్ట్ లో చూసుకున్నాం గట్టున్నది. లాస్ట్ లో చూసుకున్నాం అట్లుండదమ్మా, అట్లుండదమ్మా. అవుతాయి 30 సెకండ్లు మేము ఫస్ట్ చూసుకున్నాం లాస్ట్ లో అది చూసుకున్నాం లాస్ట్ కి ఆగమైతుంది వచ్చిన దాంట్లో కట్ చేసి అన్న 30 స్టార్ట్ 2 1 30 సెకండ్లు వీళ్ళు ఏం ఏం చేయలే లాస్ట్ ఒప్పుకోపోతే 30 కాలే అదే 6 సెకండ్ ఇది 35 కావాలి. జస్ట్ ముచ్చడేపు క్యాడకు ముచ్చడేపు క్యాడకు ముచ్చడేపు షేకి చేల్ది రెడీ 30 కాలే ఇంకా 10 కాలే కాలే 20 4 30 స్టార్ట్ అగో ఇది ఎక్కడి కథ రెండది ఇది ఎక్కడి స్టార్ట్ అది అట్లయితే నీది కథ కలవ సెకండ్లే కింద పడు, తీరా. తీసి 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 ఇట్లా. నా అడ్ చేసి ఏముంది రేపు నేను వచ్చినా తింటాం అట్లే తినన్నా అట్లా పోసుకో అప్పుడే చెప్పినాను మా మూతి మండుతుంది మరి అట్లా చెప్పు లిఫ్ట్ తాగు 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 35 తాగాలి తాగాలి 3 నిమిషాలు అనుకున్నా అది ఫస్ట్ మీది అన్ని తిను మంచిగా నాన్నగా మంచిగా 5 సెకండ్లు 4 నిమిషాలు ఎవరిని ఎక్కడే లేలా ఓహో 40 అన్న 3:45కి 30 అంటే 45 అంటే 15 సెకండ్లు ఎక్కువైంది 4 నిమిషాలు 30 సెకండ్లు తీసేయి తీసేసినాం 30 సెకండ్లు తీసేసినాక అంతే తినటోని కానీ మీరు ఆగండి guys. ముందు చాలా రాత్రులు అన్న 45 30 తీసేస్తే ఎంత ఎంత తీసేసి 4 మీదనే 2 వేసుకో 2 సెకండ్లు 48 తీసేయి 48 తీసేసిన 4 నిమిషాలు అయిపోయా ఇద్దరు కపుల్స్ వచ్చారు వాదడు కాదురా ఇన్ కేస్ బురదల బొర్రుడు ఉండువా వద్దువా నువ్వు ఇప్పుడు బండి వేసుకొని వద్దువా ఉంటా సిటీ వెళ్ళినప్పుడు లేకున్నా సిటీ వేసినప్పుడు లేకున్నా ఫోన్ చేసి దా అని చెప్దాం అరే నీకు ఒక పాయింట్ వచ్చింది మళ్ళీ వస్తాను భయపడతారు కదా బాగా భయపడుతుంది పండుగ
నన్నే వద్దండు నన్నే వద్దండు నన్నే వద్దండు నువ్వు వద్దా కానీ వాడు పెట్టిన వాడు పెట్టి మీద వచ్చిన నువ్వు వాడు పెట్టి మీద మళ్ళీ ఒకసారి వన్ మోర్ మంచి లెక్క లేదు అది. ఉత్తుతా మళ్ళీ ఒకసారి డింపే మనం పెట్టు సపడే కథ అరే తేజ వచ్చిండ మళ్ళీ ఒకసారి ఏమో ఎటుపోయినారా మరి మాకు చింతలు ఏమంటాడు వీడు పని మీద నోరు వాహనుడు ఏమో దూడుచుకుంటాడు అబ్బో పండుగ మీకు కూడా తెలుసా తెచ్చుకున్నాడు మీకు కూడా తెలుసా అదే ఇక్కడ నెమ్మలగుడ్లు పెట్టింది మన దగ్గరనే చూసేద్దాంపా మీరు నెమ్మలగుడ్లు ఇదివరకు చూసారా లేదు చాలా మంది గమనించలేదు నువ్వు గుర్తుపడతావు కదా నేను గుర్తుపడతా నెమ్మలగుడ్లు వీడైతే పెడితే అయ్యో ఎప్పుడు చూసినావు వా మస్తు పెద్ద పెట్టింది ఏ నమ్మిండు నిజమే అనుకుంటాడు నిన్న మొన్న ఇక్కడ ఏం లేదు ఇలా పెడితే ఎట్లుంటుంది అబ్బా రాత్రి పెట్టచ్చు ఒకటే రోజు రెండు పెట్టదా ఒక్క రోజు రెండు ఎట్లా పెడుతుంది నేను పొద్దుగాల వచ్చిన ఇడికి దింపియాను గడ్డి అడిటాన్ని పెట్టరా అంటే మరి కట్టెపోయి తెరిచి అదొకటి సెట్ చేసి పెట్టినాడు తేజ చూపిస్తాను అమ్మురా మీరు ఎందుకు అదే రా మాకే మేరక నువ్వే దొరకపోతే దారి దారని ఎస్టర్డే ఛాలెంజ్ మీరు చూసారు కావచ్చు పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్లో ఓడిపోయిన డింపియానికి శేఖర్ గారికి అయితే పనిష్మెంట్ ఇవ్వలేదు నిన్న ఎందుకంటే వేరే వర్క్ మీద పడి లేట్ అయితే అయిపోయినాం అనమాట సో అందుకే వాళ్ళకి వచ్చిన పనిష్మెంట్ బాస్కెట్ బ్యాట్ ఉంది కదా ఇప్పుడు శేఖర్ గారు డింపియాడు అందరూ అయితే చేతులు పెట్టబోతున్నారు ఆ పనిష్మెంట్ అయితే తీసుకోవాలి పెట్టేసే దీని లాగకు ఇక కమాన్ ధైర్యం చేయి ఇక మంచి స్టార్ట్ అయితే చెప్తా కళ్ళు మూసుకో ఇట్లా పెట్టు అయిపోతుంది నేను ముత్తది నేను ముత్త నువ్వు చేయవచ్చు మనం ముట్టుకుంటే మనకు వస్తుంది కమాన్ ఇట్లా పెట్టు ఏలు పెట్టు చూపించినట్టు పెట్టు నువ్వు కూర్చోాలా చాలా నాకు వస్తే సరే పట్టుకో తెలియదా ఈ టీ షర్ట్ కానీ పట్టుకోను అది ఏడుందో తెలుస్తలేదు ఆనే ఉంది ఇలా అయినట్టే అది భయపడతాడు వెనక వణుకుతున్నాడు అచ్చా కాలిపోయింది కమిలిపోయింది మొత్తం లేదు రక్తం వచ్చినట్టు అయింది రక్తం వెళ్ళిపోయింది రక్తం మొత్తానికి అయితే వీడు మొత్తం తిని ఓడిపోయింది కాబట్టి దీనికి ఒకసారి శేఖర్ డైరెక్ట్ ఫిట్ అయింది కాబట్టి ఆయనకి రెండు సార్లు చలో చలో దా కాలినట్టు అయిందా హెయిర్ పని చేయదు సేమ్ స్టార్ట్ అది నువ్వు ఏం బాగా వాడతావు అది పెట్టకు ఇది వాడతావు దొరకట్లేదు స్వతంత్రంగా పెట్టుకోవాలి ఏలు అది పెట్టడం అంత కాదు అది ఎంతైనా భయం అవుతుంది ఓకే కన్ను మూసుకో సేమ్ బయట దుంకినట్టే ఉంటుంది అది ఒకటేసారి ఫస్ట్ ఒకటేసారి పెట్టు లోపల రెండింటికి ఆనితే అయిపోతుంది నన్ను కొడుతున్నావు అది ఎస్ వచ్చింది జల్లుమంటుంది కెమెరా ఆఫ్ చేసినట కెమెరా ఆఫ్ చేసినట సో మొత్తానికి ఇది గైస్ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ ఓడిపోయిన ఇద్దరికి పనిష్మెంట్ అయితే ఇచ్చేసినాం అలాగే ఇప్పుడు మనం పాయింట్స్ అప్డేట్ చేయాలి ఇందులో వచ్చేసి విన్నర్ ఎప్పటిలాగానే నీకు నెంబర్ వేయించుకోవారా మాకు ఒక్కొక్కటి రాలే జింగిరిగా నీకు 2 నెంబర్లు వచ్చినాయి చేస్తాం కానీ ఇదివరకు ఒకటి ఉంది సో మొత్తానికి వీనికి 2 పాయింట్స్ అయితే అయిపోయినాయి అలాగే ఎవరెవరి 4 గేమ్ అయినాయో వాళ్ళకి కూడా అప్డేట్ చేస్తున్నా దర్శనే ఉన్నాడా లేడు మూడే సో ఓవరాల్ గా 4 మ్యాచ్లు అంటే పర్ఫెక్ట్ గా ఇప్పటివరకు అయినా ఛాలెంజ్ ఎంతమంది పర్ఫెక్ట్ పార్టిసిపేట్ చేశారంటే 1 2 3 4 5 ఛాలెంజ్ పార్టిసిపేట్ చేసినాం రా ఎవడు మిస్ కాకుండా 100 ఛాలెంజ్ ఎత్తుడు చూద్దాం నేనైతే ఉంటా 905 ఎత్తురు సో మొత్తానికి అయితే వీనికి 2 ఇప్పటికి ఇంకా 6 గుడ్లు ఉన్నాయి 6 గుడ్లు ఎప్పుడు వదులుతాయో చూద్దాం ఇక వదులుతాయా పిల్లలు కావాలి 6 గుడ్లు పిల్లలు కావాలి 21 రోజులకి అవుతుంది సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను